బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై కర్రలు రాళ్లతో బీహార్ కార్మికులు దాడి చేశారు. ఒక్కసారిగా నిన్న దక్కన్ సిమెంట్ లో పనిచేస్తూ తీవ్రంగా ఒక కార్మికుడు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందాడు. న్యాయం చేయాలంటూ కూడా కంపెనీ ఎదుట కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా కూడా పోలీసులపై దాడి జరిగింది. కార్మికుల దాడిలో పోలీసుల వాహనాలు కూడా 2 ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురంలో గల దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీలో బీహార్కు చెందిన కార్మికుడు పనిచేస్తున్న సమయంలో గాయపడడంతో అతను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా కార్మికుడు మృతి చెందడంతో తోటి కార్మికులు ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. చనిపోయిన కార్మికుడికి న్యాయం చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై ఒక్కసారిగా తిరగబడ్డారు బీహార్ కార్మికులు. వారిపై దాడి చేశారు. తిరిగి కర్రలు రాళ్లతో దాడి చేయడంతో స్థానికంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు ఏ విధంగా అక్కడ రాళ్లు కర్రలన్నీ కూడా చెల్లచెదురుగా పడి ఉన్నాయో. అక్కడ అందరూ కూడా పరిగెడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకంత అక్కడ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర అయితే మనం చూడొచ్చు ఒకంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లుగా కూడా తెలుస్తోంది. తోటి కార్మికుడు చనిపోవడంతో ఇప్పటి వరకు కూడా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ స్పందించకపోవడంతో అక్కడ కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎంతో కొంత పరిహారం ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా పరిహారం కోసం కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే అక్కడ ఫ్యాక్టరీ స్పందించని వాయనం అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ అందరూ కూడా బీహార్ కార్మికులందరూ కూడా ఒకంత ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ఒక కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రికి అయితే తరలించగా చికిత్స పొందుతూ కూడా ఆ కార్మికుడు ఈరోజు మృతి చెందారని చెప్తున్నారు. ఈ క్రమంలో కార్మికుని మృతికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా బీహార్ కార్మికులు ఆరోపిస్తున్నారు. తగిన న్యాయం చెయ్యాలి అంటూ కూడా కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బట్ ఆగ్రహించిన కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట అక్కడ చోటు చేసుకుంది. దీంతో పోలీసులపై కర్రలు రాళ్లతో బీహార్ కార్మికులందరూ కూడా ఒక్కసారిగా దాడికి దిగారు. ఇందులో పలువురు పోలీసులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 2 పోలీసు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ దాడిలో 2 పోలీసులు అయితే గాయపడినట్లుగా మనకి తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా పలువురు కార్మికులు కూడా ఇందులో ఈ ఘటనలో గాయాలైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. కార్మికుల దాడిలో 2 పోలీసుల వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో పరిస్థితి కొంచెం రణరంగంగా మారిందనేది కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా మనకి తెలియాల్సి ఉంది.